హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఒక లీడర్ దగ్గరికి వెళ్తున్నాం. వారు మా లీడర్కు సపోర్ట్గా పోతున్నాము. వాళ్ళ ఆఫీస్ ఇక్కడనే. మనం ట్యాంక్ బండ్ మీదకి వెళ్తున్నాము. ట్యాంక్ బండి అందాలు చూసుకుంటూ పోదాం. ఫ్రెండ్స్, ట్యాంక్ బండ్ మీదకి ఎక్కాము. ట్యాంక్ బండ్ దాటినాక ఆయన ఆఫీసు అది. ఫ్రెండ్స్, ఈ ట్యాంక్ బండి దాటినాక ఉంటుంది ఆయన ఆఫీస్. అక్కడి నుంచి మనం కొంచెం ఫ్యూ మినిట్స్ అంతే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నాం. అండ్ సపోర్ట్గా మనం చేస్తున్నాం. అది ఫ్రెండ్స్, చలో వచ్చేసి ట్యాంక్ బండి మీద ఫస్ట్ స్టాప్ ఇది మనకు. తర్వాత ఇక మధ్యలో స్టాప్ ఉండదు, ఎక్కడమే పోవడమే ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉందో మన ముందు ఫ్రెండ్స్, ఇంత క్లౌడ్. చూడండి ఫ్రెండ్స్, ట్యాంక్ బండ్ అందాలు. ట్యాంక్ బండ్ అందాలు చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నాయో. ఖతర్నాక్ ఉంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతున్నాయి. గణేష్ గురించి పనులు స్టార్ట్ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ గణేష్ గురించి ఇంకా పనులు స్టార్ట్ చేయాలి. అంతేగా బయటకు వచ్చి తిరుగు. Oh, these are good friends. చూడండి షాన్ ఉన్నాం. ఇక్కడనే ఫ్రెండ్స్ ఆయన ఆఫీస్. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. రైట్ తీసుకుంటే ఆయన ఆఫీస్. చాలా నేరో గల్లీలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నేరో. రైట్ నేరో గల్లీలు ఉన్నాయి, ఎక్దమ్ నేరో. చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నారు. ట్రాఫిక్ గందరగోళం.
గజిబిజి గందరగోళం. తీద్దాం తర్వాత తీద్దాం అది కూడా రామకృష్ణ రండి సార్, మీరు అటెండ్ పోతున్నారు కమిటీ మెంబర్ చెప్తా. అంటే అది ఇవ్వడండి జైన్ గారు ఎట్టండి. రామకృష్ణ అన్న పక్కన వీడియో మాట్లాడతాం. వీడియో తీయాలి. ఎవరు తీస్తారు? తీసుకుంది పెట్టుకో, మైకి ఉన్నది. కొంచెం మీకు అర్థం కాకపోతే ఇలా పెట్టుకోండి, చదవంటారు. మీరు పోస్టర్లు పట్టుకోండి, ఇంకా బాగుంటుంది. మంచిగా స్ట్రైట్ పెట్టుకోండి. అయ్యో మీరు పట్టుకోండి. ఒకటి విషయం నేను చెప్తాను. పట్టుకోకండి. ఇది ఇట్లానా? ఎట్లా వీడియో మంచిది బేట. నేడు జై గణేష్ భక్తి సమితి తరఫున ఆదర్శ్ నగర్ బిర్లా మందిర్ దగ్గర మన కార్యాలయంలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. జై గణేష్ భక్తి సమితి ఇది 2014లో స్థాపించారు. జైన్ కుమార్ గారి నేతృత్వంలో వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడు, కాణిపాకం వినాయకుడి వారి భక్తుడు, వారు స్థాపించి అంచెలంచెలుగా కమిటీలు వేసుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈసారి నాకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర జై గణేష్ భక్తి సమితి చైర్మన్గా కెఎస్ ఆనందరావు నన్ను నియమించడం జరిగింది. నేను ఇప్పుడు ఈరోజే నేను అఫీషియల్గా ఛార్జ్ తీసుకున్నాను. నేను కాణిపాకం కూడా వెళ్తున్నాను 2 డేస్లో. కాణిపాకం స్వామివారి వినాయకుని ఆశీస్సులు తీసుకొని జై గణేష్ భక్తి సమితి వారి సిద్ధాంతాలు, మన దీనికి ముఖ్య ఉద్దేశం ఏందనేది మనం ప్రజలలో తీసుకెళ్తాం. మట్టి వినాయకుని పెట్టడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడొద్దు అని చెప్పేసి ఉద్దేశంతో మనము వీరు స్థాపించిన జైన్ కుమార్ గారు స్థాపించిన ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తాం. ఇంకోటి ప్రజలలో ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి వినాయకుని పెట్టాలి, ప్రతి ఇంట్లో మట్టి వినాయకుని పెట్టి వినాయకుని పూజించాలి అని చెప్పేసి మన జై గణేష్ భక్తి సమితి ముఖ్య ఉద్దేశం. జైన్ కుమార్ గారి నేతృత్వంలో నేను కెఎస్ ఆనందరావు చైర్మన్. ఈరోజు 4 అపాయింట్ చేయడం జరిగింది. స్టేట్ సెక్రటరీగా శ్వేతారెడ్డిని స్టేట్ సెక్రటరీగా అపాయింట్ చేశాం. అదేవిధంగా సునీతారెడ్డిని స్టేట్ సెక్రటరీగా అపాయింట్ చేస్తాం. అదే అఖిల గారిని చార్మినార్ నియోజకవర్గం అధ్యక్షురాలిగా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ రామకృష్ణ గారు ఈ సంస్థకు లీగల్ అడ్వైజర్గా ఉంటారు, వారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఫౌండర్ ట్రస్ట్ జైన్ కుమార్ గారు ఆల్ ఇండియా ప్లస్ రాష్ట్ర అధ్యక్షులు వారు, నేను కెఎస్ ఆనందరావు చైర్మన్, ఇద్దరం కలిసి వీరందరిని అపాయింట్ చేస్తాం. ఇంకా చాలామంది 100 మంది దాకా మేము కమిటీని అపాయింట్ చేస్తాం. మేము కమిటీ సభ్యులందరం ఇదే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాం. కొంత మాకు డిలే అయింది ఈ మధ్యన మేము, కాబట్టి ఇప్పుడు సీరియస్గా మేము ఇదే వర్క్లో ఉంటాం. మట్టి వినాయకులని అందరూ ప్రజలు పెట్టాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ కూడా ప్రతి ఇంట్లో మట్టి వినాయకుడిని పెట్టి పూజించాలని చెప్పేసి మా జై గణేష్ భక్తి సమితి తరఫున ప్రజలందరినీ కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈరోజు కెఎస్ ఆనందరావు గారి ఆఫీస్లో మరి మన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. మరొక పెద్ద విషయం ఏంటంటే జై గణేష్ భక్తి సమితి పెద్దలు జైన్ కుమార్ గారు జాతీయ అధ్యక్షులు. మరి జైన్ కుమార్ గారు
కేఎస్ ఆనందరావు గారిని ఈరోజు తెలంగాణకు చైర్మన్గా చేశారు. మరి అఖిలారెడ్డి గారు, సునీత రెడ్డి గారు, మరి శ్వేతారెడ్డి గారు, రామకృష్ణ హైకోర్టు అడ్వకేటు రామకృష్ణ గారు ఈరోజు పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి ఈ జై గణేష్ భక్తి సమితి మోటో ఏంటంటే, ఈ మోటో మనందరము మట్టి వినాయకుడిని పెట్టి ఎన్వైరన్మెంట్ను కాపాడుకోవడానికే ఈ జై గణేష్ భక్తి సమితి అన్నది నేషనల్ వైడ్గా ఈరోజు ఒక యజ్ఞంలాగా ఈ ఎన్వైరన్మెంట్ గురించి, ఈ గణేష్ మట్టి విఘ్నాల గురించి పెద్ద ఎత్తున పనిచేస్తున్నది. మరి ఇదే కాకుండా మన తెలంగాణలో కూడా ప్రతి బస్తీలో కొన్ని వేల మట్టి విగ్రహాలు మరి పంపించడం జరిగింది. ఈ మోటో చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ప్రతి బస్తీకి మట్టి విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. మరి నేను గుండం భిక్షపతి పటేల్, జాతీయ అధ్యక్షులు ఆల్ ఇండియా ఎంకే పటేల్ సంఘం జాతీయ అధ్యక్షుల్ని. మరి ఈరోజు ఈ ఈవెంట్లో పాల్గొనడానికి మరి చాలా సంతోషంగా ఉన్నాను. మరొకసారి ఎన్విరాన్మెంట్ కాపాడుతూ మట్టి విగ్రహాలతోటి గణపతిని సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. జై గణపతి పప్ప, జై గణపతి పప్ప, జై.